హీరో విశాల్ మంచి మాస్ ఇమేజ్ ఉన్న ఒక గొప్ప హీరో అని చెప్పుకోవచ్చు. తమిళనాడు మాత్రం చాలా ఫేమస్ అయిపోయాడు ఈ విశాల్. అయితే చాలామంది హీరోలు అంటే తెల్లగా ఉండాలి, హైట్గా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటారు. కానీ విశాల్ మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా ఎలాంటి స్కిన్ టోన్ ఉన్నప్పటికీ కూడా మాస్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం విశాల్ని బాగా ఇష్టపడుతున్నారు. అయితే విశాల్ కేవలం తమిళ్లోనే కాదు, తెలుగు వారికి కూడా సుపరిచితుడే. పందెంకోడి సినిమాతో చాలా ఫేమస్గా మారిపోయాడు విశాల్. ఇక అడపదడప తెలుగులో కూడా విశాల్ సినిమాలు రావటం, మా కథ బాగుంటే హిట్ అవ్వడం, మొన్న ఈ మధ్య అభిమన్యు అనే సినిమాతో సూపర్ డూపర్ హిట్ని తెలుగులో కూడా కొట్టాడు విశాల్. ఇక ఇప్పుడు విశాల్ కేవలం సినిమాలోనే కాకుండా ఎన్నో సంఘ సంస్కర్తల పనులు చేస్తూ వస్తున్నాడు విశాల్. ముఖ్యంగా నడిగర్ సంఘం ఏర్పాటు గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు విశాల్. దానికి గాను తనే ఎన్నికల్లో కూడా తనే గెలిచినట్టు తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి నడగారి గురించి ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ కట్టిస్తే కానీ నేను పెళ్లి చేసుకోను అంటూ శపథం చేశాడు. అయితే ఈ శపథం ఇలా ఉండగా ఒక పక్కన మాత్రం తన శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్తో మాత్రం మంచి సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే తమిళనాడు మాత్రం వీళ్ళిద్దరి మంచి ప్రేమ పక్షులని, త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు పుకార్లు చేశాయి. కానీ దానికి శరత్ కుమార్ అడ్డుకున్నాడని, హీరో విశాల్ గురించి పెద్దగా తను ఇంట్రెస్ట్ చూపించట్లేదని చెప్పడంతో వాళ్ళు మా ఇద్దరు మళ్ళీ విడిపారని తెలుస్తోంది. కానీ ఈ విషయం మీడియా వాళ్ళు విశాల్ ముందు అడిగితే మేమిద్దరం ఎప్పటికీ ఫ్రెండ్సే, ఇప్పటికి కూడా మేము మంచి కలిసి ఉన్నామని చెప్తున్నారు. ఈ విషయం ఇలా పక్కకు పెడితే హీరో విశాల్ మాత్రం ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడన్న సంగతి ఇప్పుడు వార్తలు బాగా వైరల్గా మారింది. వైరల్గా మారడం కాదండి, నేరుగా విశాల్ వాళ్ళ నాన్నగారే పోయిన ఒక ప్రెస్ ఇంటర్వ్యూలో హైదరాబాద్కి చెందిన ఒక అమ్మాయితో విశాల్ పెళ్ళి జరగబోతోందని, నడిగర్ సంఘం కట్టడం పూర్తయిన తర్వాత ఇది జరగబోతుందని చెప్పారు. అయితే ఆ అమ్మాయి పేరు హనీషా అని చెప్పారు. అయితే ఆ అమ్మాయి ఒక ప్రముఖ టాప్ సెలబ్రిటీ కూతురు అని కూడా తెలుస్తుంది. అయితే వరలక్ష్మి కాదు అనుకున్న తర్వాత ఇంకెవరు అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. పోనీ టాప్ సెలబ్రిటీ కూతురు అంటే వరలక్ష్మి అని తీసుకోవచ్చా అంటే ఆ అమ్మాయి పేరేమో హనీషా అని చెప్పారు. మరి ఇంతకీ హనీషా అనే అమ్మాయి ఎవరి కూతురు, హైదరాబాద్కి చెందిన ఆమె ఏ ప్రముఖుడి కూతురు అనే విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఇక్కడ మనకి తెలుస్తుంది ఏంటంటే తన తండ్రి అంటే ఈ హనీషా అనే అమ్మాయి తండ్రి ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ కమ్ థియేటర్ ఓనర్ అని తెలుస్తుంది. మరి చూద్దాం విశాల్కి ఎవరితో పెళ్ళవుతుందో. మరి మీరు కూడా ఇలాంటి ఎన్నో విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.